రాష్ట్ర శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు తెలంగాణ బీసీ కులాల ఒక ఆరాధ్య దైవంగా జాతీయ నాయకులు పూలేకు సమానంగా మాకు తెలంగాణలో ఆవిర్భవించినటువంటి వెనుకబడిన తరగతుల అభివృద్ధి కొరకు కులగణనను జయించి బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే విధంగా వారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ వారిని మేము చాలా కృతజ్ఞతగా పూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రంలో తెలంగాణలోని వివిధ కులాలు 140 కులాల వరకు ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల జాతులకు 100 కులాల వరకు నేటి వరకు కూడా చట్టసభలలో అవకాశాలు రాలేదు. మరి వారికి చట్టసభలు అంటేనే తెలియదు. అలాంటి కులాలు కూడా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలలో రావడానికి, పైకి ఎదగడానికి, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఈరోజు వారు కులగణన చేయించిన తర్వాత 42% బీసీలు ఉన్నారనేటువంటి లెక్కలను బయటికి తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లును ఈరోజు వారు ప్రవేశపెట్టడం మేము వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే మా రాహుల్ గాంధీ గారు యువ నాయకులు భారతదేశం మొత్తం భారత్ జోడో యాత్రలో భాగంగా వారు అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 80% పైగా బీసీలకు ఎక్కడ కూడా వాళ్ళ కులానికి తగ్గట్టుగా ప్రాతినిధ్యం లేదు. వారెంతో వారికంత భాగస్వామ్యం లేదు. కాబట్టి కులగణన జరపాలి అని వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, వారు తీసుకున్నటువంటి ఆదేశాలను, వారి ఆదేశాల అనుసారంగా మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో కులగణన జరిపించడం జరిగింది. అలాగే బీసీ కమిషన్ను కూడా ఏర్పాటు చేసి బీసీ చైర్మన్ను కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా విద్యా కమిషన్ను కూడా నియమించడం జరిగింది. ఇవన్నీ బీసీ కులాలకు అన్ని డిపార్ట్మెంట్లలో, అన్ని ప్రభుత్వ సంస్థలలో రిజర్వేషన్ వచ్చే విధంగా జాతీయ విద్యా సంస్థలలో, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలలో కూడా 42% రిజర్వేషన్ వచ్చి చట్టసభలలో భవిష్యత్తులో 42% పైగా బీసీలకు అవకాశాలు వచ్చే విధంగా, ప్రతి కులానికి అవకాశం వచ్చే విధంగా వారు తీసుకున్న నిర్ణయం ఈ కులగణన చేయించడం వల్ల సాధ్యమైంది. ఇది మనకు 1930లో జరిగినటువంటి, మనం పుట్టక ముందు జరిగినటువంటి కులగణనను తిరిగి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో జరపడం మాకు వెనుకబడిన తరగతులకు ఆయన మాకు ఒక జాతిపితలాగా, ఒక పూలే బాపూజీలాగా మాకు కనబడుతున్నటువంటి దృశ్యాన్ని ఈరోజు వారు తెలంగాణలో హీరో నంబర్ 1గా మరి జాతీయ స్థాయిలోనే జరగబోయే కులగణనకు వారే ఆదర్శప్రాయులుగా నిలుస్తారన్న విషయాన్ని తెలియజేస్తూ మా ప్రభుత్వం మున్ముందుకు బీసీలకు అలాగే ఎస్సీలకు చట్టబద్ధత, వర్గీకరణలో చట్టబద్ధత కూడా కల్పించడం జరిగింది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చక్కటి అవకాశాలు కలిగే విధంగా వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము హర్షిస్తూ మా కాంగ్రెస్ ప్రభుత్వం మున్ముందు బీసీలకు మరింత సేవ చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.